కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం వృధా అయినందునే విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసినట్టు జస్టిస్ ఘోష్ కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద ప్రభుత్వానికి ఆ అధికారం ఉందని వివరించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రభుత్వం, కమిషన్ వాదనలు వినిపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలో బయటపడిందని, వాటి ఆధారంగానే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని నిరంజన్ రెడ్డి వాదించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎకరా పొలానికి నీరు పారించడానికి అయ్యే ఖర్చు లెక్కకు మించి పెంచారని కాగ్ తప్పుపట్టినట్టు వివరించారు. నీటిని ఎత్తిపోయడానికి అవుతున్న విద్యుత్ వినియోగం కూడా ఎంతో భారంగా ఉందన్నారు. ఈ అంశాలను నిగ్గు తేల్చడానికే కమిషన్ విచారణ జరిపినట్టు తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు విధులను దుర్వినియోగం చేశారని నిరంజన్ రెడ్డి వాదించారు. అప్పటికి కోర్టు సమయం ముగిసినందున హైకోర్టు విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఆ రోజున పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.